ఒక అడవిలో ఒక నది ఒడ్డున ఒక పెద్ద నేరేడు పండు చెట్టు ఉండేది. దానిమీద ఒక కోతి నివసించేది. ఆ నేరేడు పండ్లు చాలా తియ్యగా ఉండేవి. అదే నదిలో ఒక మొసలి కూడా ఉండేది. కోతి ప్రతిరోజూ ఆ తియ్యని పండ్లను మొసలికి కూడా ఇచ్చేది. అలా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఒకరోజు మొసలి ఆ పండ్లను తన భార్యకు తీసుకువెళ్లి ఇచ్చింది. ఆ పండ్లు తిన్న మొసలి భార్య, రోజూ ఇంత తీయని పండ్లు తినే ఆ కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో కదా, నాకు ఆ కోతి గుండె కావాలి అని పట్టుబట్టింది. మొసలి తన స్నేహితుడిని చంపడం ఇష్టం లేకపోయినా భార్య ఒత్తిడితో కోతి దగ్గరకు వెళ్ళి, మిత్రమా, మా భార్య నిన్ను విందుకు పిలిచింది, నా వీపుమీద కూర్చో, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను అని నమ్మబలికింది. నది మధ్యలోకి వెళ్ళాక మొసలి అసలు విషయం చెప్పింది. కోతి ఒక్క క్షణం భయపడినా వెంటనే తేరుకొని ఇలా అంది, అయ్యో మిత్రమా, ముందే చెప్పాలి కదా, నేను నా గుండెను చెట్టుమీదనే భద్రంగా దాచిపెట్టి వచ్చాను, పద తిరిగి వెళ్ళి తెచ్చుకుందాం అని తెలివిగా చెప్పింది. మొసలి అది నిజమే అనుకుని వెనక్కి తిరిగింది. ఒడ్డుకు చేరుకోగానే కోతి గబగబా చెట్టెక్కేసి, ఓరి మూర్ఖుడా, గుండె శరీరంలో కాకుండా చెట్టుమీద ఎలా ఉంటుంది? నువ్వు నా ప్రాణాలు తీయాలనుకున్నావు, ఇకపై మనం స్నేహితులం కాదు అని చెప్పి బుద్ధి చెప్పింది. నీతి: కష్ట సమయాల్లో భయపడకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి ప్రమాదం నుండైనా బయటపడవచ్చు.